మూడుముళ్ళ బంధం పార్ట్ 48. విక్రమ్ వైష్ణవికి పెట్టిన బాడీగార్డ్ వైష్ణవిని బూర్కాలో ఉండడం వలన గుర్తించడు. వైష్ణవి ఆటో ఎక్కి డైరెక్ట్గా రిషి చెప్పిన లొకేషన్కి స్టార్ట్ అవుతుంది. ఇక విక్రమ్ ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. విక్రమ్ తరుణ్ ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. తరుణ్ విక్రమ్ వైపు చూసి, ఏంటి బావా, ఇందాక ఫోన్ వచ్చినప్పుడు నీ కళ్ళల్లో ఒక రకమైన వెలుగు కనిపించింది. ఎవరితో మాట్లాడావు? అది కూడా కొంచెం నవ్వుతూ నార్మల్గా మాట్లాడావు. నువ్వు ఇంట్లో వాళ్ళతో తప్ప బయట వాళ్ళతో అంత కూల్గా మాట్లాడావు కదా అని అడుగుతాడు. దానికి తింటున్నవాడల్లా షాక్గా తరుణ్ వైపు చూస్తాడు. తరుణ్, ఏంటి బావా, నిన్నే అడిగేది, చెప్పవేంటి అని అంటాడు. అప్పుడు విక్రమ్ తరుణ్ వైపు చూసి, బయట వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్న అవసరం నాకేముందిరా, నేను మాట్లాడింది నాకు కావాల్సిన వాళ్ళతోనే అని అంటాడు. తరుణ్కి ఏమీ అర్థం కాక, నీకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారా బావా అని అడుగుతాడు. ఫ్రెండ్స్ అయితే ఎవరు లేని కానీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని అంటాడు విక్రమ్. తరుణ్కి అర్థం కాక, బావా నువ్వేం చెప్తున్నావో ఒక ముక్క కూడా నాకు అర్థం కావడం లేదు అని అనగానే, ముందు ముందు నీకే అర్థమవుతుందిలే అని చెప్పి ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. తర్వాత విక్రమ్ మరియు తరుణ్ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. వైష్ణవి టెంపుల్ దగ్గరికి ఆటోలో వెళ్తూ రిషి పెట్టిన మెసేజ్ను తలుచుకుంటుంది. రిషి మెసేజ్లో, వైష్ణవి, నేను చెప్పిన లొకేషన్కి కనుక నువ్వు రాకపోతే నీ గతం ఏంటనేది నేను అందరికీ చెప్పాల్సి ఉంటుంది అని రిషి మెసేజ్ పెడతాడు. అది గుర్తుకు తెచ్చుకుంటూ వైష్ణవి మనసులో, అసలు ఎవడి వీడు, నా గతం గురించి నిజంగా వీడికి తెలుసా, లేకపోతే నాతో మాట్లాడడానికి గతం అంటూ టైల్స్ వేస్తున్నాడా, అసలు నేను ఈ విషయం గురించి విక్రమ్ గారికి చెప్పాల్సింది, కానీ వాడు నిజంగా నా గతం గురించి తెలిసే మెసేజ్ చేసి ఉంటే, అమ్మో, విక్రమ్ గారికి నా గతం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. వాడికి నా గతం గురించి తెలియదు అని నాకు తెలిసిన తర్వాత ఆ రిషిని అక్కడే గట్టిగా నిలదీసి ఇంకోసారి నా జోలికి రాకుండా చేసుకోవాలి. అప్పటికి కూడా వాడు మాట వినకపోతే అప్పుడే విక్రమ్ గారికి చెబుదాములే అని అనుకుంటూ ఉంటుంది వైష్ణవి. కొంచెం సమయం తర్వాత ఆటో గుడి ముందు ఆగుతుంది. వైష్ణవి తన డ్రెస్పై వేసుకున్న బూర్కా ఆటోలో పెట్టి ఆటో అతనితో, అన్నా, నేను కొంత సమయంలో మళ్ళీ వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెబుతుంది. నీకు వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఇస్తాను అని చెబుతుంది. దానికి ఆటో అతను ఓకే అని చెప్పి అక్కడే సైడ్కి ఆటో పెడతాడు. గుడి దగ్గర కార్కి బయట ఆనుకుని ఉంటాడు రిషి. వైష్ణవిని చూడగానే చాలా సంతోషంగా వైష్ణవి దగ్గరికి వస్తాడు. వైష్ణవి రిషిని చూడగానే కోపంగా మొహం పక్కకి తిప్పుకుంటుంది. అవేమి పట్టించుకోకుండా రిషి వైష్ణవి దగ్గరికి వచ్చి, హాయ్ ఏంజెల్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. అవన్నీ నీకనవసరం, నాకంటూ ఒక పేరు ఉంది, పిలిస్తే పేరు పెట్టి పిలు, లేకపోతే మానేసే, ఇలా పిచ్చి పిచ్చి పేర్లతో నన్ను పిలవకు అని సీరియస్ అవుతుంది. నేను అలాగే పిలుస్తాను, నువ్వు ఎన్ని అన్నా కూడా అంటాడు రిషి. మెంటల్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదులే అని, ఇంతకీ ఎందుకు నన్ను పిలిచావు అని సీరియస్గా అంటుంది. అన్నీ ఇక్కడే ఉండి మాట్లాడుకోవాలా, లేదా గుడిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటాడు రిషి. రోడ్డు మీద ఉండి మాట్లాడడం కరెక్ట్ కాదని వైష్ణవి కూడా సరే అని ఇద్దరూ కలిసి గుడి లోపలికి వెళతారు. తర్వాత వైష్ణవి, నేను దర్శనం చేసుకుని వస్తాను అని అనగానే, నేను కూడా వస్తాను అని అంటాడు రిషి. అయితే ముందు నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, నువ్వు చేసుకున్న తర్వాత నేను చేసుకుంటాను అంటుంది సీరియస్గా. ఇద్దరం కలిసి చేసుకుందాం అని అంటుండగా, నీతో కలిసి దర్శనం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని వైష్ణవి అంటుంటే, ముందు ముందు నాతో కలిసి చెయ్యాలిలే అని నవ్వుతూ అంటాడు రిషి. వైష్ణవికి అర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా అంటుంది. నువ్వు ఇలా ప్రతి విషయం ఎందుకు నాతో అంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని అంటాడు రిషి. దానికి వైష్ణవి, నువ్వు వస్తే నేను దర్శనానికి వెళ్ళను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వైష్ణవి గుడి లోపలికి వెళ్తుంది.
రిషి వైష్ణవి వెనకాలే వెళ్ళి తనకి దూరంగా నుంచుని ఉంటాడు. వైష్ణవి పూజారి గారి దగ్గరికి వెళ్ళి విక్రమాదిత్య పేరు చెప్పి తనపై అర్చన చేయమని చెబుతుంది. అది దూరం నుండి విన్న రిషి, ఈ అమ్మాయి ఏంటి తన బాస్ పేరు మీద అర్చన చేయమంటుంది? బాస్పై ఉన్న అభిమానమా లేక అంతకన్నా ఎక్కువ అని ఆలోచనలో పడతాడు. మళ్ళీ ఆలోచన నుండి తేరుకొని, అది అభిమానం అయినా ప్రేమ అయినా ఇంకేమైనా నాకు అనవసరం. ఒకసారి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్నే తలుచుకోవాలి, నన్నే ప్రేమించాలి అని నవ్వుకుంటూ అక్కడి నుంచి దగ్గరలో ఉన్న చెట్టు కింద ఉన్న బల్ల మీద కూర్చుని ఉంటాడు. వైష్ణవి దేవుడికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చి దూరంగా చెట్టు కింద కూర్చుని ఉన్న రిషి దగ్గరికి వెళుతుంది. రిషి వైష్ణవి రాగానే, అయిపోయిందా, దేవుడిని ఏం మొక్కున్నావు అని అడుగుతాడు. అనవసరమైన విషయాలు వదిలేసి అవసరమైన విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని అంటుంది వైష్ణవి. సరే కానీ నాకు కూడా ప్రసాదం ఇవ్వు అని వైష్ణవి చేతిలో ఉన్న ప్రసాదం చూసి అడుగుతాడు. వైష్ణవికి చిరాకు వచ్చి తన చేతిలో ఉన్న ప్రసాదం మొత్తం రిషి చేతిలోకి పెట్టేస్తుంది. అంతా నేను ఇవ్వమని అడగలేదు, సగం నువ్వు తీసుకో అని అంటుంటే, అవసరం లేదు, మొత్తం నువ్వే తినేసే, ముందు నువ్వు పెట్టిన మెసేజ్కి అర్థమేమిటో చెప్పు అని చిరాకుగా అంటుంది. చెబుతాను, కంగారెందుకు అని నెమ్మదిగా ప్రసాదం తింటూ ఉంటాడు రిషి. తనంతలా లేట్ చేస్తుంటే వైష్ణవికి అసహనం పెరిగిపోతుంది. ఇతనేంటి ఇంత చిరాకు తెప్పిస్తున్నాడు నాకు? ఇప్పటికే గుడికి వచ్చి చాలాసేపు అయింది. విక్రమ్ గారు ఇంటికి వెళ్తే నేను ఫ్లాట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళావని సీరియస్ అవుతారు. ఎంత త్వరగా ఇతనిని వదిలించుకోవాలో అర్థం కావడం లేదు అని చిరాకుగా అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. రిషి ప్రసాదం తిన్న తర్వాత, హా ఇప్పుడు చెప్పే ఏంజల్, ఇందాక ఏదో అడుగుతున్నావు ఏంటది అని అంటాడు. వైష్ణవికి కోపం పెరిగిపోతూ ఉంటే, అసలు వీడితో నేనేంటి మాట్లాడేది అని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఒక అడుగు వెనక్కి వెయ్యగానే విరాజ్ సింహ అన్న పేరు రిషి నోటి నుండి వస్తుంది. వెళుతున్నదల్లా ఆగిపోయి కంగారుగా రిషి వైపు చూస్తుంది వైష్ణవి. ఏంటి, వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పుడు వెళ్ళిపో అని అంటాడు రిషి. వైష్ణవి భయంగా రిషి దగ్గరికి వచ్చి, ఇందాక ఏదో పేరన్నావు కదా, ఏం పేరు అని టెన్షన్గా అడుగుతుంది. హో అదా, విరాజ్ సింహ అని అన్నాను అని అనగానే, అంటే నిజంగానే నీకు నా గతం గురించి తెలుసా అని కంగారుగా భయంగా అడుగుతుంది. లేకపోతే తెలియకుండా నీకెందుకు మెసేజ్ చేస్తాను అని అంటాడు రిషి. వైష్ణవి అక్కడే ఉన్న బల్ల మీద కూర్చుని తనకి కళ్ళు తిరుగుతూ ఉంటే ఆ పేరును తలుచుకొని భయపడుతూ ఉంటుంది. అసలే నీరసంగా ఉండడం వలన తనకి తలంతా తిరుగుతూ ఉంటే ఎప్పుడైతే విరాజ్ సింహ అనే పేరు విన్నదో ఇంకా అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. మరి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేస్తూ ఉండండి.